ఎవరికైనా స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కథలు రాసి. ఓ వెరీ గుడ్. రోజుకు ఇద్దరి దగ్గర గ్యారెంటీ ఉంటుంది ఏంటో. మీరు ఇప్పుడు కథ చెప్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎలాంటి కథ? టైటిల్ ఏంటంటే నువ్వు నేను మధ్యలో ఒక బుడగ. నువ్వు నేను మధ్యలో బురద. బుడగా. ఓకే ఓకే, సూపర్. ఓపెన్ చెయ్యగానే అమీర్పేటలో ఒక అమ్మాయి బట్టలు ఉతుకుతా ఉంటుంది. ఆ ఉతికినప్పుడు ఒక బుడగ వస్తుంది. అక్కడ కట్ చేస్తే ఒక అబ్బాయి ఇక్కడ కాశ్మీర్ లో అతను కూడా బట్టలు ఉతుకుతా ఉంటాడు. ఉతుకుతున్నప్పుడు అక్కడి నుంచి ఇంకొక బుడగ, ఈ బుడగ వెళ్ళి అతను ఈపుకి తాగుతుంది. ఆ బుడగ వచ్చి ఈ అమ్మాయి ఒడిలో పడుతుంది. కాశ్మీర్ నుంచి బట్టలు ఉతుకుతుంటే వచ్చిన బుడగ అమీర్పేటకి వచ్చింది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. పడుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ వాళ్ళకి, తాగుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎక్కడ లేని ఫీలింగ్స్, జుమ్మండం జుమ్మని లాగడం. అప్పుడే ఒక పాట, చూస్తా 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 ఒక బుడగానే కలిసా ఆ బుడగాని అడుగులు వేసా ఆ బుడగతో అందించా నా బుడగా ఆ బుడగకే. రోజు ఇక్కడి నుంచి అక్కడికి రోజు రిప్లైస్, ఈ బబుల్స్ అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతా ఉంటాయి. అయితే పాస్ అవుతా ఉంటాయి. తర్వాత ఒక రోజు అతను పంపిస్తా ఉంటారు కానీ ఇక్కడ నుంచి రిప్లై వస్తుంది. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కాబట్టి ఉతకడం మానేసి. కాదు కదా, కాదు, నేను చెప్తా అసలు ఏంటంటే ప్రాబ్లం. ఒక రోజు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఒక అతను చున్నీలు అంతా కట్ చేసి బట్ట తయారు చేశాడు. బట్ట తీసుకొని పైకి ఇసిరేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక యూటర్న్ ఉంది. పైన యూటర్న్ ఉంది. ఇది కనిపెట్టింది ఎవడు వాడు నన్ను విడగొట్టాలి అనుకుంటున్నాడు. వాడు తిట్టుకుంటున్నాడు, ఎవరు అయ్యా చూసారు, ఎవరు విలన్ అని తెలిసా. ఎవరా విలన్? వాడిని ఎట్లా కోపం అంటే కక్ష అసలు భరించలేకపోతున్నా, వచ్చి అసలు ఒక రేంజ్ లో కోపం. ఇంకా వాడికి రగులుతాడు చూడు, చంపాలని వస్తాడు. ఇంకా ఇలా వచ్చి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడికి ఇంకా ఎక్కడ లేని ఆనందం. చచ్చిపోయాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు. తర్వాత ఇంకో రోజు అలా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ అమ్మాయి బట్టలు ఉతుకడం, మళ్ళీ అబ్బాయి ఉతుకడం మళ్ళీ స్టార్ట్ చేసి ఈ అమ్మాయి ఒక పెద్ద బబుల్ ట్రై చేసింది. అట్లనే అబ్బాయి కూడా పెద్ద బబుల్ పెట్టారు. ఈ బబుల్లోకి అమ్మాయి వెళ్ళడం, ఆ బబుల్లోకి అమ్మాయి మెల్లగా వస్తా ఉన్నారు. కలుస్తామని ఆట సంతోషం. ఓ నన్ను అవలే నేను కలుస్తున్నావు. బస్సులు ట్రైన్లు అవేం తెలీదు. బబుల్స్ తప్ప లోకమే అసలు ఏం తెలియదు వాళ్ళకి. వీళ్ళు బబుల్స్ తప్ప లోకమే తెలియదు. భూకంపం, సునామీ వస్తుంది. ఆ సునామీలో ఈ అమ్మాయి వెళ్ళి కాశ్మీర్ లో పడ్డది, ఆ అబ్బాయి వచ్చి అమీర్పేటలో పడ్డాడు. కలవలేదు, పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అలా ఎలా అని చూస్తుంటే ఇంకా ఏం చేయాలి, కట్ అక్కడికి పార్ట్ 2 ఉందమ్మా. పార్ట్ ఉంది బాబుకున్నాం మన మూవీకి, లేకపోతే ఎలా? అవునవును, పార్ట్ 2 లో కొత్త బుడగ సైడ్ నుంచి వస్తుంది. ఇంకోటి తెలుసా, హీరో ఎవరో తెలుసా? ఎవడై ఉంటాడు పాప, దురదృష్టవంతుడు. నువ్వే ప్రదీప్. నేనా? హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? హీరోయిన్ ఎవరు? అనుష్క. నాకు ఓకే ఫిక్స్. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా సరే బుడగ ఇంపార్టెంట్ అమ్మా. మన బుడగ ఇంపార్టెంట్. పార్ట్ 2 లో కలుసుకున్నాం. అది సూపర్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. కథలు అబ్బో చాలా అద్భుతం సృష్టించింది అమ్మాయి అయితే. వెరీ క్రియేటివ్ బ్రెయిన్ అమ్మా. అండ్ ఇలాగే అస్సలు వదలకు, రాస్తూనే ఉండు. అండ్ ఇంకెనీ స్పెషల్ టాలెంట్స్? ఒక కవిత చెప్తాను. కవిత? yes please. English starts with ABCD, Maths starts with 1 2 3, but Express Raja show starts with Pradeep. మందారానికి రంగు ఎక్కువ,
మల్లెపూకి వాసన ఎక్కువ. దున్నపోతు మల్లెపూకి వాసన ఎక్కువ. ఓకే. గులాబీ పువ్వుకి ముళ్ళు ఎక్కువ. ప్రదీప్ కి తిక్ ఎక్కువ. తిక్ ఎక్కువ. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మా ఫ్రెండ్ డాన్స్ చేయాలనుకుంటున్నాను. ఎవరు? హారికానా? సుష్మిత. సుష్మితనా? సుష్మిత అక్కడే ఉన్నావా? ఓకే ఓకే, వెరీ గుడ్. కమాన్. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, కొడిలో ఎలిమోహన రాగం, కొడిలో ఎలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోవమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోవమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ, మైసమ్మ ఓ మైసమ్మ, గవరబెట్టి మమ్ము గవరబెట్టి గయపుగాకే మైసమ్మ, జర పరేషాని చెయ్యకే మైసమ్మ, గవరబెట్టి గయపుగాకే మైసమ్మ, జర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. స్కాములన్నీ కామ్ చేసి సరదాగా బతుకుతున్న, పచ్చగడ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా, లడ్డులాంటి ముఖాలేమో చెట్టులాగా మారుతున్నా. అది హైలైట్ ఏంటంటే ప్రిన్సిపల్ గారు మొహం చూడాలి అసలు. అప్పుడు పాటలు రాగానే అరే రే 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 ఫుల్ అని ఆనందం. ప్రిన్సిపల్ గారు మీరు కూడా ఇప్పుడు డాన్స్ చేశారా? ఇప్పుడు ట్రై చేశారా? రండి రండి ట్రై చేద్దాం రండి. సరదాగా 2 స్టెప్పులు అంతే. సార్ థ్యాంక్ యూ. నేనే కొరియోగ్రాఫర్ వాళ్ళకి. అవునా? ఓకే. కొరియోగ్రఫీ అంటే చేయించుకున్న వాళ్ళు వాళ్ళే అలా చేశారంటే కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు ఇంకెంత బాగా చేస్తారు. సార్ బ్యాక్ ద స్క్రీన్. ఒక్క స్టెప్. నో సార్ నో సార్. అడగండి గట్టిగా. థ్యాంక్ యూ. ఊరికే చేతులు అందాం. అమ్మో సింగ్ నేను మెరుపు రేసింగ్ నేను